వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఉదయం టైం చూసారా? పాత ఒక వేడి అయితే అయింది. 7:15 అనుకుంటా. 7:15 అయితే అయింది. మా పాప అయితే ఉదయాన్నే లేచిపోయింది. నేనైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నానండి. యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. నిన్న పెట్టిన ప్రొడక్ట్ షాట్ అయితే అస్సలు వ్యూస్ రాలేదు. మళ్ళీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి ఎన్ని వీడియోస్ చూస్తానో, ఏ ట్యాగ్స్ పెడితే త్వరగా రీచ్ అవుతుంది, ఎలా పెడితే రీచ్ అవుతుంది అనేసి. అయినా కానీ ఎన్ని వీడియోస్ చూసినా కానీ ఆ వీడియోస్ అయితే మాత్రం నా వీడియోస్ రీచ్ అవ్వట్లేదు. సరేలే, షార్ట్స్ పెడితే ఎలాగో వ్యూస్ రావట్లేదు, కనీసం లాంగ్ వీడియోస్ అయినా పెడితే కొంచెం వ్యూస్ వస్తాయేమో అని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వాటికైతే మరీ దారుణంగా అయితే వ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అందరు పెట్టినట్టే మా డైలీ రొటీన్స్, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అప్లోడ్ ఎలా చేస్తారో చాలా కష్టం కదా. వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్లు చేసుకొని అవన్నీ చేయటం. అయినా కానీ ఏదో రకంగా బాధపడైతే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. పోనీ లాంగ్ వీడియోస్ వల్ల రీచ్ ఉంటుందంటే దానివల్ల అయితే అసలు మరీ శూన్యం అయిపోయింది. ఒక్కొక్క వీడియోకి అయితే 50-60 వ్యూసే. కనీసం ఒక 100 వ్యూస్ అన్నా ఉంటే బాగుంటుంది కదా. మరీ దారుణంగా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. అందుకనే నాకైతే ఇంట్రెస్ట్ పోతుంది వీడియోస్ చేయాలని. అందుకే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. కానీ అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ వల్ల, అక్క మీ వీడియోస్ సూపరు, మీ వీడియోస్ బాగుంటాయి అక్క, మీ ఛానల్ గ్రేట్ అన్నప్పుడు నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్గా అనిపించి వీడియోస్ అయితే తీస్తున్నాను. యూట్యూబ్ కూడా ఎలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేసిద్ది అంటే, ఎక్కువ ప్రాంక్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, వాటిని ఉన్నవి లేనివి కల్పించి చెప్తారు. అలాంటి ఛానల్స్ని అయితే ఎక్కువ ఎంకరేజ్ చేసిద్ది. ఎందుకంటే వాటికి ఎఫెక్ట్స్ అయ్యి ఎక్కువ పెడతారు కదా. చూసే జనాలు కూడా అంతే, వాటిని ఎక్కువ ఇష్టపడతారు. మళ్ళీ డైలీ రొటీన్స్, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయి పనులు, మనం కూడా అలాంటి వీడియోస్ చేస్తాం కదా. అందుకనే మళ్ళీ ఛానల్స్ చూడరేమో నాకు తెలిసి. యూట్యూబ్ కూడా మళ్ళీ చిన్న చిన్న ఛానల్స్ని కొంచెం ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్తే మనం కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా మనకు కూడా. మా వారు కూడా ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఇంకా ఆపే ఛానల్ అయితే అన్నారు. కానీ 10 మందికి నా ఛానల్ నచ్చాలని రూల్ అయితే లేదు. 10 మందిలో ఒక్కరికైనా నా ఛానల్ అయితే నచ్చుతుంది కదా. వాళ్ళు పెట్టే కామెంట్స్ వల్లే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉండి వాటిని నేను మోటివేషన్గా తీసుకొని ఛానల్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత విషయం ఇంకా దేవుడికే వదిలేశాను. కానీ ఏదో ఒక రోజు నా ఛానల్ అయితే సక్సెస్ అవుతుందని చిన్న ఆశతో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 2 years కంప్లీట్ అయిపోద్ది. రేపు ఫిబ్రవరికి అయితే ఇంకా 3 years అయితే వచ్చేస్తాయి. అయినా కానీ ఇప్పటి వరకు నా ఛానల్లో రీచ్గా వెళ్ళిన వీడియోస్ 2 షార్ట్స్ అనమాట. అవి కూడా ఒక కుక్కది పెట్టాను. అది ఎంతకి వెళ్ళిందంటే 200K వెళ్ళింది. ఇంకో షార్ట్ అయితే 74K అయితే వెళ్ళింది. ఇంకా అంతకు మించి ఒక్క వీడియో కూడా రీచ్ అయితే వెళ్ళలేదు. ఆ రెండింటితోనే ఆగిపోయింది ఇంకా ఛానల్ అయితే అక్కడితో. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రెస్పాన్సే వస్తుంది, కానీ యూట్యూబ్ మాత్రం అస్సలు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. వీడియోస్ కూడా ఒక్కోసారి మనం పెట్టిన వీడియోకి అంటే కొంచెం నెగిటివ్గా ఉంది, ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేసి ఒక్కోసారి అయితే వీడియో అయితే డిలీట్ చేసేస్తుంది. అప్పుడైతే ఇంకా కోపం వస్తుంది. ఒకసారి అయితే అలాగే అయ్యింది. నేను కుక్క వీడియో అని చెప్పాను కదా, అదే బాగా వెళ్ళింది, దాన్నే డిలీట్ చేసేసింది. నేను మళ్ళీ వెంటనే గూగుల్కి అయితే మెయిల్ చేసి నాది తప్పు లేదు, ఒకసారి చూసుకోండి, అది ఎఫెక్ట్స్ కాదనేసి అంటే అప్పుడు మళ్ళీ తిరిగి వీడియోని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అప్పుడైతే పంపింది. ఇంకా ఆ వీడియో పంపకపోతే నేనైతే డిలీట్ చేసేద్దామని అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ని. కానీ ఎలాగో పంపింది కాబట్టి కొంచెం ఇదిగా ఫీల్ అయ్యాను, హ్యాపీగానా. అంటే బాగా రీచ్ వెళ్ళిన వీడియోని డిలీట్ చేసేస్తే చాలా బాధగా ఉంటుంది కదండి. అసలుగా వెళ్ళక ఒక్క వీడియోని 200K వెళ్ళింది. అందుకనే ఆ వీడియో తీసేసినప్పటికీ నాకు వెంటనే బాధ అయితే వచ్చేసి నేను వెంటనే నాకు ఏ మెయిల్ అయితే పంపారో ఆ మెయిల్కి మళ్ళీ నేను రిటర్న్ రిప్లై అయితే ఇచ్చేసాను. ఇంకా ఆ వీడియో డిలీట్ చేసేసరికి అయితే నాకైతే ఏడుపు అయితే వచ్చేసింది. మా అమ్మ అన్నారు, ఇంకెందుకు ఎలాంటి వీడియోలు పెట్టినా డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్, ఇంకా వీడియోస్ అయితే ఆపే, ఇంక నువ్వు తీమాకు అనేసి అన్నారు. మా నాన్న అయితే తిట్టారు శుభ్రంగాన. మంచి వీడియోని అది ఎఫెక్ట్స్ అయి పెట్టారని అంటున్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఏంటి ఆ మాత్రం కూడా అనేసి. అయినా కానీ నేను సరేలే ఒకసారి వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేస్తే ఇస్తారేమో అనేసి మెయిల్ చేశాను. మెయిల్ చేసిన 1 అవర్కి మళ్ళీ రెస్పాండ్ అయ్యి నాకు వెంటనే వీడియో అయితే పంపించేశారు. మళ్ళీ వ్యూస్ పోతాయేమో అనేసి భయపడ్డాను. వ్యూస్ కూడా అసలు ఏం పోలేదు. వ్యూస్ కూడా ఎన్ని వ్యూస్కి అయితే వీడియో అయితే ఆగిందో అన్ని వ్యూస్తోనే మళ్ళీ కంటిన్యూ అయితే అయిపోయింది. అయినా యూట్యూబ్ కూడా న్యాయం లేదులే అబ్బా. మంచి వీడియోస్ అని పెడితే అవి ఎఫెక్ట్స్ వీడియోస్, మీరు లేనివి పోనివి క్రియేట్ చేశారని డిలీట్ చేసేసి అన్నీ వల్గర్గా బ్యాడ్ వీడియోస్ అని పెట్టిన వాళ్ళు అయితే ఈ వీడియోస్ అయితే ఉంచుతున్నారు. యూట్యూబ్ కూడా న్యాయం లేదులే, మనం ఎన్ని అనుకుంటే మాత్రం ఏం లాభంలే.
వల్గర్‌గా చేసే వీడియోస్ అయితే ఎన్నున్నాయో, కానీ అయినా వాటినైతే డిలీట్ చేయట్లేదు యూట్యూబు. ఉన్నవి ఉన్నట్టు పెట్టిన ఈ వీడియోస్‌నైతే యూట్యూబ్ అయితే డిలీట్ చేసేస్తుంది. అలా వీడియోస్ డిలీట్ చేసేస్తే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. యూట్యూబ్‌కి అదొకటి అర్థం కావట్లేదు. యూట్యూబ్ కూడా కొద్దిగా మన చిన్న ఛానల్స్‌ని కొద్దిగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే బావుంటుందని అనుకుంటున్నాను నేనైతే. వ్యూస్ రాని వారు ఏమంటారు? కొద్దిగా చెప్పండి. నేను చెప్పింది ఏమైనా తప్పు అనిపిస్తుందా? ఇంక వీడియోలోకి వచ్చేస్తే మా అమ్మ ఒకవైపు టీ పెట్టి ఇంకోవైపు అయితే గిన్నెలు తోమేసుకుంటున్నారు. మేము లేచేసరికి మా నాన్న అయితే లేరు. మార్కెట్కి అయితే వెళ్ళారంట. మేము లేచి చూసేసరికి ఇంకా కూరగాయలు తీసుకొని వస్తున్నారు. మా తమ్ముడికైతే ఉదయాన్నే క్యారేజ్ అయితే ఉండాలి. కూరగాయలు లేకపోయేసరికి మా అమ్మకి ఏం వండాలో అర్థం అవ్వట్లేదు. ఇంక అందుకనే మా నాన్న అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని రమ్మన్నారు. మా నాన్న ఉదయాన్నే లేచిన వెంటనే ఆ పని అయితే చేశారు. ఇంకా ఉదయం లేచిన కాంచి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న హడావిడే కదండి. క్యారేజీలు వండుకోవాలా, మార్చుకోవాలా, చేసుకోవాలా. ఇంకా నేను కూడా మా అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి మొత్తం క్యారేజీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అంటే ఉల్లిపాయలు అవి కోసుకొని ఈరోజు మునక్కాయ కూర అయితే వండమన్నారు. ఇంక అందుకని మునక్కాయలు అయితే కట్ చేసుకొని టమాటీలు ఒకవైపు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. క్యారేజీ లేట్ అయిపోతుంది అనేసి ముందు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. తర్వాత టమాటీ కట్ చేసుకోవచ్చు అనేసి. మా అమ్మ అయితే యూట్యూబ్లో చూసిందంట సేమియా పుల్లలను బొంబాయి రవ్వ కలిపి ఉప్మా చేయమనేసి. అది చేద్దామనేసి వాళ్ళు తెప్పించింది. అయితే ఇంక టైం అయిపోతుంది అనేసి నాతో అయితే చేయించేసింది. అదేమో పొడి పొడిలాడుతూ వచ్చింది యూట్యూబ్లో. కానీ నేను చేసేసరికి ఏమైందంటే అది ముద్ద ముద్దగా అయిపోయింది. మా అమ్మ ఏమో అది పొడి పొడిలాడాలి, నువ్వేంటి ఇలా చేసావు అని అంటుంది. నాకు రాని వంట నేను ఎలా చేస్తాను, నాకు వచ్చినట్టు చేస్తాను అనేసి నేను చెప్పాను ఇంక మా అమ్మకి. నేను ఇంకా వంట చేసే లోపైతే మా అమ్మ వాళ్ళు మా నాన్న తెచ్చిన కూరగాయలు అయితే సర్దుతున్నారు ఇద్దరు కలిపి. 8 రకాలు తెచ్చాను నేనైతే. మొత్తం అంతా ఈ వారం అవగొట్టాలనేసి మా నాన్న చెప్తున్నారు మా అమ్మకి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒకరికి నచ్చిన ఐటెం ఇంకొకరికి నచ్చదనమాట. మా నాన్నకేమో కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలి, మా అమ్మకేమో దగ్గరగా ఉండాలి. అంటే ఫ్రై టైప్లో ఉండాలి మా అమ్మకి. మా నాన్నకి నచ్చినట్టు మా అమ్మకి నచ్చదు, మా అమ్మకి నచ్చినట్టు మా నాన్నకి నచ్చదు. ఇంకెప్పుడు గొడవలాగా అవుతూ ఉంటుంది కర్రీ విషయంలో మాత్రం. మా తమ్ముడేమో వంకాయ తిండు, మా అమ్మకి మా నాన్నకి వంకాయ ఇష్టం. ఈ ఇంట్లో మనుషులంతా వెరైటీగా ఉంటారు. ఇంక మా తమ్ముడికి అయితే కాలేజీ టైం అయిపోతుంది అనేసి గబగబా టిఫిన్ అయితే చేసి మా తమ్ముడికి అయితే ఇచ్చేసాము. వాడు తింటున్నాడు. మా తమ్ముడు ఎలాంటి వాడు అంటే కాలేజీ బస్సు 8:10కి వస్తుంది. మా తమ్ముడు అప్పుడు 7:30కి అలా లేస్తే కొంచెం ఫ్రీగా బయలుదేరచ్చు కదా. 10 నిమిషాలు తక్కువ 8కి లేస్తాడు. కరెక్ట్ డైలీ టైం వాడిది అదే. 10 నిమిషాలు తక్కువ 8కి లేచి ఇంక మమ్మల్ని అయితే కంగారు పెట్టేస్తాడు. నా యూనిఫామ్ ఎక్కడ ఉంది, నాకు టిఫిన్ అయిపోయిందా లేదా, క్యారేజీ కట్టారా లేదా అనేసి ఇంకా గాబరా గాబరా పెట్టేస్తాడు మమ్మల్ని. ఇంక మా అమ్మ అయితే ఇంకా వాడి నుంచే చిరాకు పడిపోయిద్ది. ఇంక ఈరోజు శుక్రవారం కదండి, మా నాన్న అయితే కంపల్సరీగా దీపం అయితే పెడతారు. మా బాబు అయితే మనకి మాట వినడండి. మా తమ్ముడికి కానీ వాళ్ళ డాడీకి కానీ మాట అయితే వింటాడు. ఇంక అందుకనే మా తమ్ముడికే తప్పు చెప్పేశాను, వాడికి టిఫిన్ తినిపించారు అనేసి. ఇంక వాడితో పాటు కూర్చొని మా బాబు కూడా టిఫిన్ చేసేసాడు. మా తమ్ముడు టిఫిన్ చేసేలోపు మా అమ్మ అయితే ఇంకోవైపు రైస్ అయితే పెట్టేశారు. రైస్ పెట్టేసి అది అన్నం అయ్యేలోపు ఇంకా ఇల్లు గుమ్మలయని తుడిచేసుకుంటున్నారు మా అమ్మ. ఇంకా నేనైతే మా పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేయించేద్దాం అనేసి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. ఇంక మా పాపకైతే ఆయిల్తో మసాజ్ చేయించేసి స్నానం అయితే చేయించేద్దామని స్నానం అయితే చేయించేశాను. ఈరోజు శుక్రవారం కదండి, మా పాపకైతే తలస్నానం అయితే చేయించాను. మా పాపకి జలుబు అయితే చాలా రోజులు తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్ వేసినా తగ్గట్లేదు. ఇంక అందుకనేసి ఈరోజు మా పాపకి ఎలాగో తలస్నానం చేసి ధూపం వేస్తాం కదా. మొన్న మీకు ఒక షార్ట్లో చెప్పాను, మీకు ఐడియా ఉందో లేదో. వెల్లుల్లి రెక్కలతోటి ధూపం వేస్తే జలుబు అనేది త్వరగా తగ్గుతుంది అనేసి. ఇంక ఈరోజు మా పాపకు కూడా వెల్లుల్లి రెక్కలతో అయితే ధూపం అయితే వేసాము. ఇంకా మా పిల్లలిద్దరికీ స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మా పాపనైతే రెడీ చేసి మా బాబుని ఒకవైపు మా పాపను ఒకవైపు రెడీ చేసేసి మా పాపనైతే పడుకోబెట్టేశాను. మా పాప పడుకున్న తర్వాత నేను కొద్దిగా పైన మా పాప బట్టలు అయితే ఆరవేయలేదండి నిన్న. అంటే సాయంత్రం పూట పిల్లల బట్టలు ఆరబెట్టకూడదు అనేసి మా పాప బట్టలు అయితే ఆరబెట్టలేదు. ఇంక నేను కొద్దిగా బట్టలు ఉంటే మా పాప బట్టలు అయితే ఆరబెట్టేసి వచ్చేసాను. ఇంక నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది చేసేసాను. నాతో పాటు మా నాన్న కూడా టిఫిన్ అది చేసేసారు. ఇంక ఈరోజైతే మా అమ్మ అయితే నాకు కూర అయితే ఏం వండలేదండి. అంటే తర్వాత నువ్వు వండుకో వేడివేడిగా అనేసి అన్నారు. ఇంక నేనైతే ఇంట్లోని ఇందాక మా నాన్న తెచ్చిన క్యారెట్ బీట్రూట్ ఉంటే ఆ క్యారెట్ బీట్రూట్ అయితే వండుకుంటున్నానండి. ఇంకా వాటిలన్నింటినీ మొత్తం తొక్క అంతా తీసేసి వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మా అమ్మ నాకు వంట చేసి వెళ్తారు, కానీ ఈరోజు లేట్ అయిపోయింది పనికి. ఇంక అందుకనేసి వంట అయితే చేయకుండా వెళ్ళిపోయారు. ఇంక నన్ను చేసుకోమన్నారు. ఇంక అందుకని నేను మా పిల్లలిద్దరిని పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఉంటే వంట చేయనివ్వరు. మా బాబు ఉన్న కొంచెం పర్లేదు, కానీ మా పాప ఉంటే అలా ఏడుచుకొని ఉంటుంది. ఇంకా వంట చేయబుద్ధి కాదు. మా పాపనైతే పడుకోబెట్టేసి వాడికి టీవీ అయితే వేసేసి నేనైతే వంట చేసుకుంటున్నాను. బాగా వంట చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను.
కర్రీ అయితే బాగానే కుదిరింది. ఇంకొక కర్రీ అయిపోయేలోపు ఇంకో వైపు రైస్ అయితే పెట్టేసుకుందామని రైస్ కూడా పెట్టేసుకున్నాను. కూర అయ్యేలోపు రైస్ కూడా అయిపోయిద్ది కదా! ఇంక 2 పనులు అయిపోతాయి. మళ్ళీ వాటి గురించి వెయిట్ చేసే బాధ ఉండదు. ముందైతే బాండీ పెట్టుకొని దాంట్లోని అంటే పప్పు నూనె వాడుతున్నానండి ప్రెజెంట్. ఇంకా 6 మంత్స్ దాకా పప్పు నూనె వాడతారు కదా! ఇంక అందుకని నేను కూడా పప్పు నూనె అయితే వాడుతున్నాను. ఇంక జీలకర్ర వేసాను పోపులు వేయకూడదనేసి. ఆనియన్స్ వేసుకొని ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇందాక మనం కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ పీసెస్ అయితే వేసుకొని ఇంక వంట అయితే వండుకుంటున్నానండి. ఈ కర్రీ కూడా పూర్తయ్యేలోపు ఇంకోవైపు అన్నం కూడా అయితే అయిపోయింది కదా! 2 పనులు అయిపోతాయి అనేసి ఇంకా చకచక అయితే వంట చేసేసుకుంటున్నాను. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఈ వీడియో ఇంక ఇంతేనండి. ఇందాక నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్నైతే క్షమించండి. నేను అనుకుంటున్నాను తప్పుగా ఏం మాట్లాడలేదనేసి. అంటే ఏం లేదు, కొద్దిగా చిన్న చిన్న ఛానల్స్ని యూట్యూబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, కొద్దిగా గ్రోత్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అనేసి. అంతేగాని మేమైతే తప్పుగా ఏం మాట్లాడలేదు. యూట్యూబ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది కదండి, వీడియోస్ చేయాలన్న ఆశ అయితే ఉంటుంది కదా. ఇంకా అందుకని యూట్యూబ్ని అయితే కొంచెం రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము. అంతేగాని మేమైతే యూట్యూబ్ని అయితే తప్పుగా ఏం మాట్లాడలేదు. మీరు ఏమన్నా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి. నాలా చిన్న చిన్న ఛానల్స్ ఉండి వ్యూస్ రాక బాధపడుతున్న వారైతే ఈ వీడియో అనేది చూడండి. నేను ఏమైనా తప్పుగా ఏమన్నా చెప్పానేమో కొంచెం అబ్జర్వ్ చేసి కామెంటే చేయండి. ఈ వీడియో ఇంక ఇంతేనండి. వీడియో ఎలా ఉందో కామెంటే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టిన వీడియోకి అయితే కంపల్సరీ కామెంటే చేయండి మీరు చూసి. ఈ వీడియో ఇంక ఇంతేనండి. బాయ్, ఉంటా.